చూస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దంబర్పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర డివైడర్ ఢీ కొట్టింది ఒక కారు. ఆ తర్వాత పల్టీలు కొట్టింది. దీంట్లో ఉన్న వారు చాలా మంది కూడా గాయాల పాలయ్యాయి. మరొక మహిళ కూడా మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరో పసికందుకు కూడా గాయాలయ్యాయి. అయితే ఆ పసికందు తల్లే ఆ మృతురాలు. నల్గొండ నుంచి ఈసీఐ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర డివైడర్కి ఢీకున్న కారు పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఎస్, ఇక్కడ ఈ దృశ్యాలు మీరు చూస్తుంటే ఇది మిమ్మల్ని కలవరపరచడానికో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. అక్కడ జరిగిన వార్తని మీకు అందించడమే లక్ష్యంగా, ఆ వార్తను మీకు చూపించడం లక్ష్యంగా మేము ఈ వార్తల్ని విజువల్స్ మీకు ప్రచురిస్తున్నాము, మీకు చూపిస్తున్నాము. సో డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కారు పల్టీ కొట్టింది. పల్టీ కొట్టిన వెంటనే ఆ కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆ కారులో ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఒక పసికందు కూడా ఉంది. ఆ పసికందు చిన్నారి యొక్క తల్లి మరణించింది. సో మొత్తం మీద ఈ వార్త ఒక్కసారిగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఆ కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. ఆ మహిళ ఒక పసికందికి తల్లిగా ఉంది. సో ఆ పసికందు పరిస్థితి ఏంటంటే కూడా చాలామంది కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, ఏ సమయంలో జరిగింది యాక్సిడెంట్? ఆ సమయంలో ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఎస్ మనోజ్, ఇటీవల కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువగా చూసుకుంటే తెల్లవారుజామునే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 10 ఉందో అక్కడ డివైడర్ దగ్గర ఒక కారు అతి వేగంతో వచ్చి ఏదైతే స్పీడ్ బ్రేక్ ఉందో, అంటే ఏదైతే ఈ స్పీడ్ లిమిట్ ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే డివైడర్ కి గుద్ది ఒక్కసారిగా మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అది ఒక్కసారిగా బోల్తా పడి ఏ విధంగా కారు నుజ్జు అయింది అనే విషయం కూడా ఇప్పుడు మనము స్క్రీన్ లో అయితే చూస్తున్నాం. ప్రస్తుతానికి మాత్రం అందులో ఒక మహిళ మృతి చెందింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యే, వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందనేది కూడా మనకు తెలుస్తోంది. ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే మనోజ్, ఇక్కడ ఎవరైతే మహిళ మృతి చెందిందో ఆ ఆవిడికి చిన్న పసికందు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ బాబు పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా మనకి ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ కారు ఉందో వీళ్ళు నల్గొండ నుంచి ఈసీఎల్ వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం తెల్లవారుజామున, అంటే ఇటీవల కాలంలో గతంలో కూడా అంబర్పేట్ రింగ్ రోడ్ దగ్గర చాలా ఎక్కువగానే రోడ్ యాక్సిడెంట్స్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే దీనికి గల కారణం ఏంటి అంటే అతివేగం. అందులో తెల్లవారుజామున రోడ్ అంతా కూడా ఖాళీగా నిర్మానుషంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అనేది ఒక ఎత్తు. అయితే ఇంకొకటి ఏంటంటే మనోజ్, ఇక్కడ తెల్లవారుజామున అందరూ కూడా నిద్రమప్పులో ఉంటూ ఉంటారు. సో దీనికి కారణం ఒకటి స్పీడ్ లిమిట్, ఇంకోటి నిద్రమబ్బు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. గతంలో మనం చాలా ఏరియాస్ లో, చాలా ప్రాంతాల్లో కూడా చూసాం తెల్లవారుజామున జరిగే యాక్సిడెంట్. అందులో ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే అవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ యాక్సిడెంట్ కి గల కారణం ఒకటి స్పీడ్ కంట్రోల్ అయితే మరొకటి నిద్రమబ్బు, అంటే పొద్దున తెల్లవారుజామున జరగడానికి గల కారణం ఈ రెండు అనేది కూడా మనకి తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఎవరైతే మహిళ మృతి చెందితో తనని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ ప్రాణాలు కాపాడాలని ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారో వాళ్ళు ఎంతగానో తాపత్రయపడుతున్న పరిస్థితి కూడా మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇవి జరగడానికి కారణం ఈ రెండే అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు త్వరలోనే అందజేస్తాను అని చెప్పారు మనోజ్. రైట్, విషమంగా ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రెసెంట్ ఎక్కడ చికిత్స పొందుతున్నారు? ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ అంబర్పేటకి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెంటనే తరలించడం జరిగింది. వీళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతానికి విషమంగానే ఉంది. ఎందుకు అంటే ఏదైతే కారు ఉందో ఆ పల్టీలు పడిన విధానం కానీ, లేకపోతే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మనోజ్, ఏదైతే కారు ముందు భాగం ఉందో అదంతా ఎంత నుజ్జు అయిందని చెప్పి. దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనమే ఒక అంచనా వేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాల మీద కూడా పోలీసులు ఎంతగానో, డాక్టర్స్ ఎంతగానో వాళ్ళని బ్రతికించాలి అనే తాపత్రయ పడుతూ ఉన్నారు. అందులో చిన్నారి ఉండటంతో ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కాపాడాలి అంటే ఏమీ అవ్వకూడదు అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఆ పైన ఏదైతే ఇప్పుడు రింగ్ రోడ్డు ఉందో అక్కడ పైన కూడా వాళ్ళు స్పీడ్ లిమిట్ ఇంత పెట్టినప్పటికీ కూడా ఎవరు కూడా స్పీడ్ లిమిట్ ని అదుపు చేసి డ్రైవ్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. తెల్లవారుజామున ఎక్కువగా జరగడానికి కారణం ఈ రెండే అనే విషయాలు కూడా తెలుస్తా ఉంది మనోజ్. రైట్ దేవిక,
సో మొత్తం మీద హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కార్ డివైడర్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తుంటే ఒక మహిళ స్పాట్లోని మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రంగా విషమంగా ఉంది పరిస్థితి. ఒక పసికందు కూడా కారులో ఉంది ఆ సమయంలో. అయితే తనకు కూడా చిన్న గాయాలైనట్టు తెలుస్తోంది. ఆ పసికందు తల్లే చనిపోయినటువంటి ఈ మహిళగా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఎందుకంటే అక్కడ తరచుగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ, ఆ చిన్నారి తల్లి మరణించడం అనేది కొంత అందరినీ కూడా ఆవేదన గురి చేస్తోంది. ప్రస్తుతం అయితే అందరూ కూడా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.